Hello everyone, AKS IAS మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్ కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోకా. మనం గత వీడియోస్ సంబంధించి చూసుకుంటే ఎవ్రీడే ఒక క్వశ్చన్ కి సంబంధించి తీసుకుని డిస్కషన్ తో పాటు ఒక స్టూడెంట్ ఇంపార్టెంట్ బెస్ట్ ఆన్సర్ అనేది చూపిస్తూ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇక్కడ మోడల్ ఆన్సర్స్ అనేది ప్రయారిటీ కాదు, మీతో ఆన్సర్స్ రాయించడం అనేది మెయిన్ అజెండాతో ముందుకెళ్తున్నాం. సో ఇక్కడ ముఖ్యంగా కొన్ని లిమిటెడ్ గా మనం ఉన్న అప్రోచ్ మనకి మోడల్ ఆన్సర్ కాకుండా ఒక అప్రోచ్ విధంగా మనం ఇక్కడ ఇస్తున్నాం. దాన్ని మీరు బేసిస్ గా తీసుకుని ఆన్సర్స్ అయితే రాయండి. డిస్కషన్ లో ఫైనల్ స్టేజ్ లో మనకి ఎగ్జామినేషన్ ముందు నాకు టైం రిలేటెడ్ గా టైం ఉంటే కంపల్సరీ దీన్ని మనం పీడిఎఫ్ రూపంలో కంపల్సరీ అన్ని క్వశ్చన్స్ ఒకే ఫార్మాట్ లో ఒకే పీడిఎఫ్ లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటే ట్రై చేస్తాను నేను. ఓకేనా? సో అయితే ఈ రోజు క్వశ్చన్ కి సంబంధించి చూసుకుంటే క్వశ్చన్ ఫర్ 11th July 2024 సబ్జెక్ట్ అయితే అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి మనం తీసుకున్నాం. వాట్ వాజ్ ద ఫోకస్ ఆఫ్ ద రీసెంట్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ COP28? అసెస్ ఇండియాస్ రోల్ అండ్ కమిట్మెంట్స్ మేడ్ డ్యూరింగ్ దిస్ కాన్ఫరెన్స్ ఇన్ అడ్రెసింగ్ ద గ్లోబల్ క్లైమేట్ చేంజ్. ఇటీవలి పార్టీల సమావేశం యొక్క దృష్టి ఏమిటి? COP28 కి సంబంధించి ప్రపంచ వాతావరణ మార్పులను పరిష్కరించడంలో ఈ సదస్సులో భారతదేశం యొక్క పాత్ర మరియు కట్టుబాట్లను అంచనా వేయండి అని ఇచ్చారు. సో ఇక్కడ ముఖ్యంగా క్వశ్చన్ చదివినాక మనం ఏం చేయాలి? ముఖ్యంగా 3 స్టెప్స్. క్వశ్చన్ చూడగానే మనం స్టార్ట్ చేయాల్సిన మన అజెండా ఏంటి? 3 స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలి. ఒకటి, ఫస్ట్ మనం ప్రశ్నని క్లుప్తంగా క్లియర్ గా చదవాలి. సో ఇక్కడ ప్రశ్న చదువుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ రూల్ మనం ఎన్ని పార్ట్స్ ఉంది అనేది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ లో మన క్లాసెస్ లో ఒకే పార్ట్ తో ఈజీ క్వశ్చన్స్ అనేవి తీసుకున్నాం. ఇక్కడ 2 పార్ట్స్ గా తీసుకున్నాం. మొదటి పార్ట్ చూసుకుంటే వాట్ వాజ్ ద ఫోకస్ ఆఫ్ రీసెంట్ కాన్ఫరెన్స్? ఇటీవల జరిగిన పార్టీల సమావేశం యొక్క దృష్టి అంటే ఇక్కడ ముఖ్యాంశాలని చెప్పొచ్చు. రైట్? ఇక్కడ ముఖ్యంగా ఒక పార్ట్, అందులో క్వశ్చన్ ట్యాగ్ ఏంటి? వాట్ అనేది ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్, అసెస్ ఇండియాస్ రోల్ అండ్ కమిట్మెంట్స్ మేడ్ డ్యూరింగ్ దిస్ కాన్ఫరెన్స్ ఇన్ అడ్రెసింగ్ ద గ్లోబల్ క్లైమేట్ చేంజ్. దట్ ఈస్ సెకండ్ పార్ట్. ఇక్కడ సెకండ్ పార్ట్ లో మనం ముఖ్యంగా అసెస్ అంటే ఏంటి, అంచనా వేయండి అనేది ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్. రైట్? ఈ క్వశ్చన్ ట్యాగ్స్ కి అదే విధంగా మనం కీవర్డ్స్ కి, దాంతో పాటు ఏంటి ఇక్కడ టాపిక్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది ఒక టాపిక్. దానికి దేనికి రిలేటెడ్? గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అంటే ప్రపంచ వాతావరణ మార్పులకు సంబంధించి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ఈ పార్టీల సమావేశానికి సంబంధించి మనం రాయాల్సి ఉంటుంది. రైట్? ఇక్కడ కీవర్డ్స్ ఏంటి? ముఖ్యంగా ఇక్కడ కీవర్డ్స్ అంటే ఫోకస్ అనేది ఇంపార్టెంట్ కీవర్డ్ ఇక్కడ. అంటే దీన్ని అడ్రస్ చేయాల్సిందే, కంపల్సరీ వదలకూడదు. మొదటి పార్ట్ లో ఇక్కడ దృష్టి లేదా ముఖ్యాంశాలు అనేవి మనం రాయాలి. నెక్స్ట్ సెకండ్ పార్ట్ లో మనం ముఖ్యమైన కీవర్డ్స్ ఏంటి? ప్రపంచ వాతావరణ మార్పులను పరిష్కరించడంలో అనేది ఒక కీవర్డ్ అయితే, ముఖ్యమైన ఇండియా యొక్క పాత్ర, కట్టుబాట్లు అనేది కూడా ఒక కీవర్డ్, ఇంపార్టెంట్ కీవర్డ్. ఇవి మనం కంపల్సరీ ఈ క్వశ్చన్ రీడింగ్ లో 1 minute లో మనం క్లియర్ గా ఐడెంటిఫై చేయాలి. అదే మన గోల్. రైట్? నెక్స్ట్ ఇంపార్టెంట్ బ్రెయిన్ స్టార్మింగ్. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏంటి? ఇక్కడ మనం చేయాల్సింది బ్రెయిన్ స్టార్మింగ్ కేటగిరీలో స్టెప్ లో ఇక్కడ మనం ఈ సబ్జెక్ట్ ఆర్ టాపిక్ రిలేటెడ్ గా ఉన్న అంశాలని మనం ఒక్కసారి రీకాల్ చేసుకోవాలి. ఏమున్నాయి అంశాలంటే ఇటీవల ఎప్పుడు జరిగింది ఏంటి అనే దాని మీద మనం ఎలా రాయాలి అంటే ఇంట్రడక్షన్ లో మనం ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ గురించి రీసెంట్ గా జరిగిన డేట్స్ కానీ లేదా ప్లేసెస్ కానీ వీటి గురించి రాయాలి అనేది మైండ్ లో మనం అనుకోవాలి. నెక్స్ట్ మనం చేసుకునేది అసలు బాడీ పార్ట్ లో ఏం రాయాలి. ఇక్కడ ముఖ్యంగా ఫోకస్ అన్నారు. ఫోకస్ అంటే ఏంటి? COP28 ని మనం రీకాల్ చేసుకోవాలి, ఏం చెప్పారు అందులో అనేది. నెక్స్ట్ మనం బాడీ పార్ట్ లో ముఖ్యంగా ఈ భారతదేశం యొక్క పాత్ర, సహకారాలు ఏంటి ముఖ్యంగా అంటే COP28 లో ఎస్పెషల్లీ ఏం చేసింది, ఏ పర్టికులర్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది లేదా కొన్ని కమిట్మెంట్స్ ఏం చేసుకుంది అనేది కూడా మనం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమి గురించి మనం ఇంక్లూడ్ చేయొచ్చు, లేదా మనకున్న గ్రీన్ క్లైమేట్ ఫండ్ గురించి మనం చెప్పొచ్చు, లేదా క్లైమేట్ ఫైనాన్సింగ్ గురించి మాట్లాడొచ్చు. ఇండియా తరపున ఉన్న ఇనిషియేటివ్స్ గురించి కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లీడ్ IT 2.0కి సంబంధించి కావచ్చు, లేదా లైఫ్ క్యాంపెయిన్ కి సంబంధించి కావచ్చు. ఇలాంటివన్నీ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. రైట్? ఇది 1 minute లో మనం ఈ రీకాలింగ్ అనేది చేసుకోవాలి. అది కూడా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ప్రెజెంటింగ్ ద ఆన్సర్. ఈ ప్రెజెంటింగ్ అనేది
మనం థర్డ్ కేటగిరీలో థర్డ్ స్టెప్ లో ఒక 6 minutes లో ఆన్సర్ అనేది రాయడమే ప్రెజెంటింగ్ ద ఆన్సర్. అంటే ఈ 2 steps చేసిన తర్వాత మనకి ఈజీగా ఎక్కడ ఆగకుండా కంప్లీట్ ఒక ఫ్లోతో ఆన్సర్ రాస్తారు. అప్పుడు ఎక్కువ టైం పడుతుంది. సో వితౌట్ ఫాలోయింగ్ దీస్ 2 steps, అంటే ఈ 2 steps మనం ఫాలో అవ్వకుండా ఆన్సర్ రాస్తే మధ్య మధ్యలో ఆగుతూ ఉంటాం, గుర్తెచ్చుకుంటుంటాం. ఇది 12 నిమిషాల పైనే పడుతుంది. రైట్, ఇది మన టార్గెట్. ఈ స్టెప్ బై స్టెప్ అప్రోచ్, ఈ 3 steps ఏవైతే ఉన్నాయో మీరు ఫాలో అవ్వండి. డైలీ ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈజీగా ఇలా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ డివైడ్ చేసుకుంటే సులువు అవుతుంది. అయితే ఇక్కడ ప్రత్యేకించి ఒక అప్రోచ్ ఏంటి ఈ క్వశ్చన్ కి అనేది చూసుకుంటే, ఫస్ట్ పరిచయం రాయాలి. COP28 గురించి క్లుప్తంగా మనం స్టార్ట్ చేస్తాం, అదే టాపిక్ కాబట్టి. రైట్, రీసెంట్ గా ఎక్కడ జరిగింది? దుబాయ్లో జరిగింది. ఎప్పుడు జరిగింది? నవంబర్ 30 నుండి 12 వరకు 2023లో జరిగింది. అది రాస్తాం. ఎవరు ఆధ్వర్యంలో? UNFCCC తరపున మనకున్న పార్టీస్, అంటే పార్టీల సమావేశం అనేది 2028 ఈ మధ్య జరిగింది అనేది ఇది స్టార్ట్ చేస్తాం. రైట్, ఇలా స్టార్ట్ చేస్తూ మనం ఇది కూడా ఎక్కువ రాయకూడదు, 2 to 3 lines లో ముగించేయాలి. దాంతో పాటు మనం ఇక్కడ చేయాల్సింది స్టాటిక్ పార్ట్ ని కనెక్ట్ చేయాలి. ఇది మనం రాసేది కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్. రైట్, దానికి స్టాటిక్ పార్ట్ ని కనెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటే మనం ఇక్కడ చూడాలి. అంటే COP28 ప్యారిస్ ఒప్పందం కావచ్చు, మరింత కార్యనిర్వాహం చేయడం, లేదా మనకున్న జాతీయంగా ఉన్న ప్రత్యేకించి సహకారాలు ఏవైతే ఉన్నాయో వాటిని, నిర్ణయాత్మక సహకారాలు ఏవైతే ఉన్నాయో NDCs అంటాం, నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అని, వీటికి సంబంధించి 1.5 degrees సెంటిగ్రేడ్ ప్రీ ఇండస్ట్రియల్ స్థాయిల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రత పెరగకుండా ఆపేందుకు మనకి లక్ష్యం ఎలా పెట్టుకున్నాం, ఇవన్నీ మనకి కొన్ని స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అయితే. అసలు కాప్ అంటే ఏంటిది కూడా రాయొచ్చు. ఇక్కడ కాప్ అంటే ఏంటి, ఎప్పటి నుంచి మొదలైంది, వీటి గురించి కూడా ఒక 2 lines కూడా రాయొచ్చు మధ్యలో కనెక్టివిటీ పాయింట్. నెక్స్ట్ బాడీ పార్ట్ లో నిర్మాణంలోకి వస్తే మనం ముఖ్యంగా ఇక్కడ ఫోకస్ అనే కీవర్డ్ మీద మనం ఫోకస్ చేయాలి. దృష్టి, COP28 దేని మీద దృష్టి పెట్టింది, ముఖ్యాంశాలు ఏంటి అనేది ఇక్కడ మనం మేజర్ గా ఇక్కడ అందించాలన్నమాట. అందులో మేజర్ గా నెట్ జీరో ఎమిషన్స్ అనేవి ఇక్కడ మనం రాస్తాం. ఎందుకంటే నెట్ జీరో ఎమిషన్స్ అన్ని దేశాలు ఇక్కడ కట్టుబడి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ EU 2050 కల్లా నేను తగ్గిస్తామని, చైనా 2060 కల్లా తగ్గిస్తామని, లేదా నెట్ జీరో ఎమిషన్స్ సంబంధించి ఇండియా ఎస్పెషల్లీ 2070 అనే టార్గెట్ పెట్టుకుంది. రైట్, ఇవన్నీ మనం ఉదాహరణ రూపంలో మనం ఇవ్వచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే దాంతోపాటు ఓన్లీ నెట్ జీరో ఎమిషన్సే కాదు, దాంతోపాటు మనకి ఉన్న COP28 లో ఉన్న ముఖ్యమైన ఫోకస్ ఏరియాస్ ఏంటి, క్లైమేట్ ఫైనాన్స్ అనేది మనం చూసుకుంటాం. అంటే వాతావరణ ద్రవ్యం అనొచ్చు. రైట్, తెలుగులో అచ్చంగా మాట్లాడుకుంటే క్లైమేట్ ఫైనాన్స్ అయినా మీరు రాయొచ్చు తెలుగులో, నో ప్రాబ్లం. అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఎక్కువగా $100 బిలియన్ అనేది క్లైమేట్ ఫైనాన్స్ చేయడంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఎస్పెషల్లీ గ్రీన్ క్లైమేట్ ఫండ్ GCF అనేది మనకి ఇక్కడ వివిధ దేశాల నుంచి $10 బిలియన్ కంటే ఎక్కువ వాగ్దానాలు అయితే వచ్చాయి ఇందులో. ముఖ్యంగా అదేవిధంగా అడాప్టేషన్ మరియు రెసిలియన్స్ అనేది ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకుంటే, బాధిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దేశాలకు సంబంధించి $500 ఏదైతే ఉందో వాగ్దానాలు, అది ఒక ఫండ్ అనేది క్రియేట్ కూడా అయింది. అడాప్టేషన్ అంటే చేంజ్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే. రైట్, ఇది మనం ఇక్కడ మాట్లాడుకుంటాం COP28 యొక్క దృష్టికి సంబంధించి. నెక్స్ట్ మనం చూసుకుంటే భారతదేశం యొక్క పాత్ర మరియు సహకారాలకు సంబంధించి మనం రాయొచ్చు. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన సెకండ్ పార్ట్ లో కీవర్డ్స్ ని అర్థం చేసుకుంటే మనం భారతదేశం యొక్క పాత్ర మరియు కట్టుబాట్లు అనేది సపరేట్ గా రాయొచ్చు, లేదా ఒకే సింగిల్ సబ్ హెడ్డింగ్ తో మనం అన్ని పాయింట్స్ రాయొచ్చు. అయితే నేను ఇక్కడ డివైడ్ చేశాను కొంత ఈజీ ఎక్స్ప్లెనేషన్ కోసం. అయితే భారతదేశం యొక్క పాత్ర మరియు సహకారాలు అంటే రోల్ అండ్ కాంట్రిబ్యూషన్స్ అనేది చూసుకుంటే, చురుకైన భాగస్వామ్యం అయితే మనకు కనిపిస్తుంది, యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది. ఎందుకంటే మనం ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు చేసిన ప్రసంగం భారతదేశంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిరాభివృద్ధి పట్ల నిబద్ధతను అయితే మనం చూపిస్తున్నాం. ముఖ్యంగా ఇది ISA అంతర్జాతీయ సౌర కూటమికి సంబంధించి కావచ్చు, లేదా నిబద్ధత మరియు చర్యలు మనం చేసుకున్న కమిట్మెంట్స్, యాక్షన్స్ సంబంధించి చూసుకుంటే 2030 నాటికి మనకి 500 గిగావాట్ అనే లక్ష్యం పెట్టుకున్నాం. పునరుత్పత్తి చేయదగిన శక్తి సామర్థ్యాన్ని మనం ఇన్స్టాల్ చేయాలని భారతదేశం సంకల్పించింది. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్. ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ స్ట్రాటజీ ఏంటి, పాయింట్స్ రాసేటప్పుడు దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ కూడా మనం అందించాలి, అది మెయిన్. ఇక్కడ అంతర్జాతీయ సౌర కూటమి అనేది ప్రత్యేకించి ఒక హెడ్డింగ్ లో మనం ఒక పాయింట్ లో రాయొచ్చు. 1 ట్రిలియన్ అంటే మనం ఆల్రెడీ 2015లో దీన్ని లాంచ్ చేసాం.
అయితే రీసెంట్ COP28 లో $1 trillion పైగా పెట్టుబడులను మనం తీసుకురావాలని ఇక్కడ భారతదేశం నాయకత్వం దిశగా ముందుకెళ్తుంది. ఉదాహరణ ఆఫ్రికా మరియు దక్షిణాసియాలో కూడా కొత్త సౌర ప్రాజెక్టుల ప్రారంభం గురించి కూడా మనం చెప్పొచ్చు. ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్, అంటే వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనే నినాదం కూడా తీసుకొచ్చారు, ఇనిషియేటివ్స్ లాంటివి. సో సరిహద్దుల్లో మనకి పునరుత్పత్తి చేయగలిగే శక్తి సరఫరాను ఖచ్చితంగా మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలనేది కూడా గ్రిడ్ ఆరంభాన్ని ఇక్కడ చెప్తున్నాం. అదే ఉదాహరణ సరిహద్దు దేశాలతో ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ఇక్కడ సహకారం అనేది మనకు అవసరం అనేది చెప్తున్నారు. రైట్, ఇలా మనం ముందుకెళ్తే నెక్స్ట్ మనకి ఇండియాస్ కమిట్మెంట్స్ కానీ లేదా కొన్ని ప్లెడ్జెస్ అంటాం, వాగ్దానాలు కానీ లేదా కార్యక్రమాలు కానీ, వాటి గురించి మనం సపరేట్ గా ఒక 2-3 పాయింట్లు రాయొచ్చు. ఇక్కడ ముఖ్యంగా జాతీయంగా నిర్ణయించబడిన సహకారాలు మెరుగుపడడం గురించి కూడా రాయొచ్చు. అంటే 2005 స్థాయిలకి సంబంధించి మాట్లాడుకుంటే పోలిస్తే 2030 నాటికి మన జీడిపి యొక్క ఎమిషన్ల తీవ్రత అనేది, ఉద్గారాల తీవ్రత అనేది 45% తగ్గించడానికి మనం కట్టుబడి ఉన్నాం. ఇది మన రీసెంట్ ఫ్యాక్ట్. ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి. ఉదాహరణ మనం చూసుకుంటే పరిశ్రమల అంతటా మనకి ఈ శక్తి సమర్థత చర్యలు అనేవి అమలు చేయడం కూడా స్టార్ట్ చేశారు. అడవుల పెంపకం మరియు జీవ వైవిధ్యం అనేది కూడా మనం ఇక్కడ ఒక కార్యక్రమంగా మనం తీసుకోవచ్చు. 2030 నాటికి మనం 26 మిలియన్ హెక్టార్ల ఈ డిగ్రేడెడ్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించడానికి భారతదేశం కట్టుబడి ఉందనేది కూడా మనం ఇక్కడ చెప్తున్నాం. రైట్, హెక్టేర్ డిగ్రేడెడ్ ల్యాండ్ మిలియన్ హెక్టేర్, రైట్, 26 మిలియన్ హెక్టేర్. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కూడా మనకు ఒక ఎగ్జాంపుల్ కి ఇక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ లో ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మరియు వినియోగం కోసం మనం ఈ మిషన్ అనేది ప్రారంభించుకున్నాం, భారతదేశం ప్రకటించింది. ఇవన్నీ మనకి కార్యక్రమాలు, వాగ్దానాలు, సహకారాలు, అదేవిధంగా కొన్ని చర్యలు ఇండియా తరపు నుంచి. నెక్స్ట్ అవసరమైన చర్యలు ఏంటి? అయితే దీంట్లో మనకి కొన్ని ప్రపంచవ్యాప్తంగా లేదా ఇండియాకి సంబంధించి కొన్ని ఛాలెంజెస్ లేదా సమస్యలు ఉండొచ్చు, సవాళ్ళు. దానికి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే అమలు సవాళ్ళు అంటే మనకి ఏవైతే మనం టార్గెట్స్ పెట్టుకున్నామో దాన్ని ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ అంటాం. రైట్, క్లైమేట్ విధానాలు కావచ్చు, ప్రాజెక్టులు సమర్థవంతంగా అమలు పరచడానికి బలమైన వ్యవస్థలు అయితే మనం కల్పించాల్సి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉదాహరణకి చెప్పుకుంటే స్థానిక స్థాయిలో సంస్థాపక సామర్థ్యాలను అయితే మనం పెంచాలి, అది కూడా ఇంపార్టెంట్. సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆవిష్కరణలు, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అనేది మనకి ఇంపార్టెంట్. పునరుత్పత్తి చేయదగిన శక్తి మరియు ఈ క్లైమాటిక్ సంబంధించి కూడా అత్యాధునిక టెక్నాలజీ అయితే మనకు అవసరం. సో ఉదాహరణ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అని మనం ఇక్కడ రీసెంట్ గా మనం చూసాం. అంటే క్లైమేట్ వాతావరణ అనుకూల వ్యవసాయం అనేది రీసెంట్ గా హిందూ న్యూస్ పేపర్ లో మనం ఈ ఒక ఎడిటోరియల్ రూపంలో చూసాం. వెరీ గుడ్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దాని మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వాతావరణ ద్రవ్యం, క్లైమేట్ ఫైనాన్స్ గురించి చెప్పాం. దీని గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది కూడా సూచించబడిన చర్యల్లో మనం చెప్పొచ్చు. క్లైమేట్ ప్రాజెక్టుల కోసం PPPP, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యం అయితే మనకి ఇంపార్టెంట్. సామర్థ్య నిర్మాణం కూడా, ప్రత్యేకించి స్థానిక ప్రభుత్వ అధికారులకు, సంఘాలకు మనకి శిక్షణా కార్యక్రమాలు అయితే మనం కల్పించాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి. రైట్, ఇవన్నీ మనకి అవసరమైన చర్యలుగా మనం తీసుకోవచ్చు ఇండియా తరపు నుంచి. అందరికీ మనం ముగింపుకు వచ్చేసరికి అందరికీ పచ్చదనం మరియు మరింత స్థితిస్థాపకమైన భవిష్యత్తును పెంపొందించడం అనే భవిష్యత్తును ఉద్దేశించి మనం ఇక్కడ ముగింపు అనేది కనెక్ట్ చేస్తాం. ఆల్రెడీ మనం చాలా స్పేస్ టైం ఇక్కడ యూటిలైజ్ చేసాం ఇక్కడ వరకు. ముగింపుకు వచ్చేసరికి మనం ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు. 1 to 1.5 లైన్ లో ఒక క్లియర్ సెంటెన్సెస్ అంటే పైన పేర్కొన్న చర్యలు ఫాలో అయితే మనం సుస్థిరమైన స్థితిస్థాపకమైన భవిష్యత్తును మనం రూపొందించవచ్చు అని రాస్తే సరిపోతుంది. రైట్, అవి మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి. లేదా ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ వాతావరణ చర్యలకు సంబంధించి మనకు ఒక గోల్ ఉంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 13. రైట్, దాన్ని లింక్ చేసి రాయొచ్చు. రైట్, ఇది బెస్ట్ అప్రోచ్ దీనికి, ఈ ఆన్సర్ కి. అయితే ఈ రోజు రాసిన ఆన్సర్స్ లో ఒక బెస్ట్ ఆన్సర్ అయితే రవలి పోడిలో రాశారు, అది చూద్దాం. పునరుత్పాదక ఇంధనాలు, ఇంధన సామర్థ్యం, శిలాజ ఇంధనాల డిమాండ్ సరఫరా, కార్బన్ రహిత చర్యలపై విస్తృతంగా చర్చించుటకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పర్యావరణ సమస్యలపై భాగస్వామ్య పక్షాల 28వ సదస్సు 2023లో జరిగిందనేది ఇక్కడ చెప్పారు. వెరీ గుడ్. బట్ ఇంకా షార్ట్ గా మీరు రాయడానికి ట్రై చేయండి. 5 to 6 లైన్స్ అయింది, 2 to 3 లైన్స్ లో రాయడానికి ట్రై చేయండి. వెరీ గుడ్. ఎనీహౌ నెక్స్ట్ మనం చూసుకుంటే
ఐక్యరాజ్య సమితి నిర్వహించే వాతావరణ మార్పుల సదస్సును కాప్ గా పిలుస్తారు అని చెప్తున్నారు. COP28 ముఖ్యాంశాలు అంటే ఫస్ట్ పార్ట్ లో ఉన్న కీవర్డ్ ని ఇక్కడ అడ్రస్ చేస్తూ, ఫోకస్ అనే కీవర్డ్ ని ఇక్కడ అడ్రస్ చేస్తూ ఒక ఫ్లో చార్ట్ రూపంలో అందించారు. వెరీ గుడ్. కార్బన్ బార్డర్ అడ్వైన్మెంట్ మెకానిజం కు భారత్ వ్యతిరేకత, గ్లోబల్ కూలింగ్ ప్రతిజ్ఞపై సంతకం, అదేవిధంగా ప్యారిస్ ఒప్పందానికి సంబంధించి సమీక్ష, నష్టపరిహార నిధికి సంబంధించి 2030 నాటికి ఉద్గారాలకు సంబంధించి, బొగ్గు చమురు సహజ వాయువులు వదిలించుకోవాల్సిన అవసరం అనేది దాని గురించి ఇవన్నీ మనకి ఏవైతే అక్కడ ఉన్నాయో అవి రాశారు. COP28 లో భారత్ పాత్ర, కట్టుబాట్లకు సంబంధించి ఉద్గారాల తీవ్రతను మనం ఎంతవరకు తగ్గించడం అనే దాని మీద ఇక్కడ చెప్పారు లక్ష్యాలు. గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ సంబంధించి కూడా మనం భారత ప్రధాని ఈ కార్యక్రమాన్ని కర్బన ఉద్గారాల ప్రజల భాగస్వామ్యం ద్వారా తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రత్యేకించి ఈ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ తో మనం చేయొచ్చు. ఎస్పెషల్లీ ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వెబ్సైట్ లోకి వెళ్ళి మనం ఈ రోజు మొక్కల నాటుకి సంబంధించి మనం ఎంతవరకు మనం నాటుతున్నాం అనే క్రైటీరియాలు ఏరియా వైజ్ దాన్ని మనం ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట కాంట్రిబ్యూషన్స్. దానికి కొన్ని క్రెడిట్స్ అనేవి ఇస్తారు, అవే గ్రీన్ క్రెడిట్స్. చెట్లు నాటడం, నీటి నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ, సుస్థిర వ్యవసాయం ఇలాంటివన్నీ పునరుద్ధరణ వంటివి స్థాపించడం భాగంగా తీసుకున్నారు. లీడ్ ఐటీ ఇందాక చెప్పినట్టు అభివృద్ధి చెందిన పరిశ్రమలు పరివర్తన చెందడానికి ఆర్థిక సహకారం అందించడంలో మనకి అవసరం సాంకేతికత, దీని లక్ష్యం. ఈ సదస్సులో భాగంగా రూపొందించిన ఆరోగ్య వాతావరణంపై కూడా డిక్లరేషన్ పై ఆరోగ్య రంగం ప్రభావితం భారతదేశం సంతకం చేసింది అనేది కూడా ఇక్కడ చెప్పారు. అయితే ఇక్కడ సేంద్రియ ఎరువులకు సంబంధించి, రసాయన ఎరువుల వాడకానికి సంబంధించి గుజరాత్ లో ఇటీవల సదస్సులో కూడా 2 మహిళలు చెప్పారనేది కూడా చెప్పారు. వెరీ గుడ్. తీసుకోవాల్సిన చర్యలకు వచ్చేసరికి COP28 సదస్సులో చర్చించిన అంశాలపై దేశ ప్రజలందరికీ అవగాహన కలిగేలా కార్యక్రమాలు రూపొందించాలి. క్లోరోఫ్లోరోకార్బన్ స్థానంలో హైడ్రోఫ్లోరోకార్బన్ల వాడకం పెరిగేలా చర్యలు తీసుకోవాలి. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్, డీజిల్ వాడకం లాంటివి. అయితే ఇక్కడ బయోఫ్యూయల్ సంబంధించి కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన కల్పించి వినియోగం పెంచాలనేది కూడా ఫేమ్ కార్యక్రమాన్ని లింక్ చేసి రాశారు. భూగోళపు ఉష్ణోగ్రతలో 2 డిగ్రీలకు మించి పెరిగిన నేపథ్యంలో ప్రపంచం ఇప్పుడు ఏ క్షణమైన పేలనున్న మందుపాత్ర మీద ఉందనే ఐరాస వ్యక్తం చేసిన ఆందోళన దృష్ట్యా శిలాజ ఇంధనాల వాడకం మానేద్దాం, మార్పు సాధిద్దాం అనే నినాదం కోసం దేశ ప్రజలందరూ కృషి చేయాల్సిన అవసరం అయితే ఉందనేది రాశారు. ఇక్కడ ఒక పక్క ఐక్యరాజ్య సమితి యొక్క స్టేట్మెంట్ ని, ఇంకో పక్క మనకు ఒక స్టేట్మెంట్ నినాదం కూడా లింక్ చేసి రాశారు. వెరీ గుడ్ కంక్లూజన్. ఎస్పెషల్లీ ఇక్కడ తీసుకోవాల్సిన చర్యల్లో కూడా ఏం చేయాలి అనేది కూడా క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ సంబంధించి మనకి చాలా బాగా రాశారు. ఇవి ఇలాంటి వాతావరణంపై చేసిన డిక్లరేషన్ సంబంధించి అంటే ఇండివిజువల్ డిక్లరేషన్స్ అనేవి అవసరం లేదు. ఇండియా వైజ్ కమిట్మెంట్స్, ఇనిషియేటివ్స్, ఫర్ ఎగ్జాంపుల్ అంతర్జాతీయ సౌర కూటమికి సంబంధించి ఇలాంటివి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అవి చూసుకోండి మేజర్ గా. గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ లాంటివి, రైట్. సో ఇంకా 500 గిగావాట్ సోలార్ ఎనర్జీ టార్గెట్ అనేది కూడా మనం పెట్టుకున్నాం, అది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, రైట్. ఇవన్నీ ఇండియా యొక్క కమిట్మెంట్సే, అవి కూడా ఇంక్లూడ్ చేసుకోండి. రిమైనింగ్ ఆల్ వెరీ గుడ్. సో ఎస్పెషల్లీ ఇక్కడ పర్టికులర్ గా ఇక్కడ ఒక లెంత్ అనేది తగ్గించండి ఇంట్రొడక్షన్, ఎక్సెప్ట్ దట్ రిమైనింగ్ గుడ్, వెరీ గుడ్. ఈ ఆన్సర్ కి మనం 5.5 అవుట్ ఆఫ్ 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్. ఎస్పెషల్లీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, ఏ టాపిక్ ఇచ్చినా మనం ఆ కీవర్డ్స్ అడ్రస్ చేయడం అనేది ఇంపార్టెంట్. క్వశ్చన్ లో ఉన్న పార్ట్స్ ఎన్ని, దానికి సంబంధించిన క్వశ్చన్ ట్యాగ్ ఏంటి, ఆ క్వశ్చన్ లో ఇచ్చిన కీవర్డ్స్ ని అడ్రస్ చేస్తున్నామా లేదా అనేది చూస్తారు ఎగ్జామినేషన్ లో. ఆ సబ్ హెడ్డింగ్స్ కూడా మన క్వశ్చన్ లో ఉన్నట్టే పెట్టాలి, మనం ఓన్ గా కాకుండా. అది ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మనం మెయిన్ శిక్షణ క్వశ్చన్ ఫర్ 12th July 2024 డే 14 సంబంధించి క్వశ్చన్ చూస్తే, వాట్ ఈస్ గిగ్ ఎకానమీ, డిస్కస్ ద ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఆఫ్ ద గిగ్ ఎకానమీ ఇన్ ఇండియా. గిగ్ ఎకానమీ అంటే ఏమిటి, భారతదేశంలో గిగ్ ఎకానమీ యొక్క సవాళ్లు మరియు అవకాశాలను చర్చించండి అని ఇచ్చారు. సో డిస్కస్ అనే కీవర్డ్ ఆల్రెడీ మనం చాలా సందర్భాల్లో తీసుకున్నాం ప్రీవియస్ వీడియోస్ లో. అగైన్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఈ సబ్జెక్ట్ టాపిక్ సంబంధించి గిగ్ ఎకానమీ రీసెంట్ కరెంట్ అఫైర్స్ లో ఎక్కువ వచ్చింది. కంపల్సరీ డామ్ ష్యూర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్. రాసి పంపించండి మీ ఆన్సర్స్ యాప్ లో అసైన్మెంట్ సెక్షన్స్ లో పంపించండి విత్ ఇన్ టైం లిమిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.